షూటింగ్స్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ ఇప్పుడు మరో డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందని ఫిలిం సర్కిల్ టాక్. చిరంజీవి పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారనేది లేటెస్ట్ టాక్. అది కూడా కొత్త సినిమా ఏం కాదు, అప్పట్లో అనుకొని ఆగిపోయిన సినిమానే అంటున్నారు. అసలు ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ మొదలవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా పూరి అంటే చిరంజీవికి ముందు నుంచి నమ్మకమే. అందుకే తన కొడుకు రామ్ చరణ్ బాధ్యత కూడా అతడికే ఇచ్చారు మెగాస్టార్. చిరుతతో ఆ నమ్మకం నిలబెట్టుకున్నారు పూరి. అదే జోష్ లో అప్పట్లో ఆటో జానీ అంటూ చిరంజీవితో కమర్షియల్ సినిమా ప్రకటించారు పూరి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఖైదీ నంబర్ 150 స్థానంలో ఆటో జానీ చిరు 150వ సినిమా అయి ఉండేది. కాకపోతే కథ కుదరకపోవడంతో పూరి చిరంజీవి ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంతో ఈ ఇద్దరి మధ్య రిలేషన్ చెడిపోయిందంటూ వార్తలొచ్చాయి. ఆటో జానీ ఆగిపోయాక ఖైదీ నంబర్ 150 చేశారు చిరంజీవి గారు. ఆ తర్వాత మళ్ళీ పూరి చిరు ప్రాజెక్ట్ పై వార్తలే రాలేదు. మధ్యలో వాళ్ళు కలిసింది కూడా తక్కువే. అయితే ఈ మధ్య పరిస్థితులు మారుతున్నాయి. చూస్తుంటే పూరి చిరు కాంబినేషన్ లో షెడ్ కు వెళ్లిన ఆటో జానీ మళ్ళీ పట్టాలెక్కే సూచనలే కనిపిస్తున్నాయి. ఈ మధ్య రెగ్యులర్ గా చిరంజీవి పూరి జగన్నాథ్ మీట్ అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆటో జానీ స్టోరీ వినిపించారు. ప్రథమార్థం కథ వరకు ఓకే, కానీ ద్వితీయార్థంలో చిరు మార్పులు కోరారు. కానీ ఆ మార్పులతో పూరి మళ్ళీ అప్రోచ్ అవ్వలేదు. అలా సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ ప్రపోజల్ లో చిరంజీవి చాలా మంది డైరెక్టర్లతో సినిమాలు చేశారు గానీ పూరితో మాత్రం పట్టాలెక్కలేదు. చివరికి చిరంజీవి కోరడంతో గాడ్ ఫాదర్ సినిమాలో పూరినే ఓ చిన్న గెస్ట్ పోషించారు. అన్నయ్య మాట కాదనలేక పూరి తొలిసారి ఓ స్టార్ సినిమా హీరోలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఆ బాండింగ్ అలాగే ఉందని అభిమానులకు అర్థమైంది. అయితే పూరి ఇప్పుడు మళ్ళీ ఆటో జానీని తెరపైకి ఎక్కిస్తున్నారు పూర్తి సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తుంది. మెగాస్టార్ కోరిక మేరకు ఆటో జానీ కథ ద్వితీయార్థంలో మార్పులు చేస్తున్నారట. ఇటీవల ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు ప్రారంభించారట. గోపీచంద్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ కథ సిద్ధమై రెడీగా ఉందట. కానీ సెట్స్ కి వెళ్లడానికి మరో 2 నెలల సమయం పట్టే అవకాశం ఉందట. ఈ గ్యాప్ లో ఆటో జానీ కథలో మార్పులకు కలం పట్టినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ ఆటో జానీ మూవీ ఎలా సక్సెస్ ను క్రియేట్ చేస్తుందో. మరి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం టీదో 14 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.